మన ట్రాక్టర్లు అవసరం. ఏదైతే భీమేశ్వర గుడి వెనకాల చెత్త ఉందో ఆ చెత్తని గత చాలా నుంచి అది బయటికి పంపడం కుదరట్లేదు. ఏంటి అంటే ట్రాక్టర్ తక్కువ ఉన్నాయి, ప్లేస్ దొరికిన ట్రాక్టర్ తక్కువ ఉన్నాయి. అలాగే వాటర్ చాలా చోట్ల అందట్లేదు. వాటర్ ఉండాలన్నా ట్రాక్టర్లు ఉండాలి. సో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ట్రాక్టర్లు, మహాప్రస్థానం వెహికల్, ఇవన్నీ కూడా నా కార్మిక శాఖ కిందకి వస్తాయి కదా. సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తీసుకుని అవన్నీ కూడా సంవత్సరం లోపు మొత్తం అన్ని రామచంద్రపురం నియోజకవర్గంలో వచ్చేలాగా చేసే కృషి మీదే ఉన్నాను. దయచేసి అలాగే పట్టాలు ఇచ్చి వితిన్ ఒక 2 నెలల్లో సుమారు 300 నుంచి 400 పట్టాలు ఇవ్వడమే కాక మిగిలిన 500 పట్టాలు, మొత్తం 800 పట్టాలు డిసెంబర్ నెలలోగా మన కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుంది. మన కార్యకర్తలను ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఇచ్చుకున్నారు, 2 స్టీల్ బిల్డింగ్ ఉన్న వాళ్ళు కూడా ఇచ్చుకున్నారు. కాబట్టి మిగిలింది ఏమైనా ఉంటే పేదవాళ్ళు మన దాంట్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ యొక్క గాజులూరు విశిష్టత ఏంటంటే, ఒక ఇల్లు అడ్డుకుపోయినప్పుడు ఇక్కడ నన్ను పిలిచిన తర్వాత ఫస్ట్గా నేను మాట్లాడకుండానే వాళ్ళు ఇక్కడ కార్యకర్తలు చాలా మంది లేని కార్యకర్తలు కూడా డబ్బులు ఇచ్చి వెళ్ళవచ్చారు. మరి అలాంటి ఘనత ఎన్డీఏ కూటమిది. ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు ఇలాంటి దానం చేయడం చూసారా? వాళ్ళు లాక్కోవడమే కానీ ఇవ్వడం అలవాటు లేదండి. మరి అలాగే ఈ ఒక పక్క హాస్పిటల్స్ గురించి కానీ, ఒక పక్క అవినీతి గురించి కానీ, ఒక కబ్జాల గురించి కానీ, అలాగే ఈ జాబ్ మేళాల గురించి కానీ నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడ ఖాళీగా ఉండలేదు. అలాగే ఇంటికి వచ్చేటప్పటికి, ఉదయం లేచి బయటకు వచ్చేటప్పటికి సుమారు 500-600 మంది ఉన్నారు. ఇంటికి వద్దు ఆఫీస్కి వెళ్ళండి అంటే అట్లా ఇంటికా నేను కూడా ఉంటుంది. అక్కడ 10 కుర్చీలు నుంచి ఉండవు. ఆడెవడో వీడియో తీసి సుభాష్ గారి గారు కనీసం కుర్చీలు వేయలేదు అంటారు. ఆఫీస్కి వెళ్ళి కూర్చోండి వద్దు, ఇక్కడే పని అయిపోవాలంటారు. అలాగే కొన్ని ఒత్తిళ్ళ వల్ల నేను వాళ్ళ దగ్గర పనిచేస్తున్నందుకు ఈఎస్ఐ హాస్పిటల్స్ లో మాకు చార్జ్ చేయొద్దు, మాకు ఆల్రెడీ హాస్పిటల్స్ ఉన్నాయి, అదొకటి మినహాయింపు ఇవ్వండి, సీఎం గారి దగ్గర మీరు ఇవ్వండి అని అడిగినప్పుడు ఒక ఆలోచన వచ్చి మా కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది, ఏ వచ్చినా చేసి పెట్టండి అన్నప్పుడు మాకు సంబంధించిన మంత్రి గారే కాబట్టి మీరు ఖచ్చితంగా చేస్తానని ముందుకు రావడం. ఆ మందుల నిమిత్తం సుమారు 8 మందికి, ఒక అమ్మాయికి 1,60,000 పట్టడం, మిగతా వాడికి నెల షుగర్ పేషెంట్, చిన్న పిల్లలు షుగర్తో వ్యాధి, షుగర్ 450 నుంచి 600తో 7 బాధపడతా ఉన్నారు. చిన్న పిల్లలు 4 సంవత్సరాలు వేసారు. వాళ్ళు కనీసం తల్లి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే వాళ్ళు పొంగిపోతాయి, లోపలికి వెళ్ళి లోగి పిల్లలు చాక్లెట్ తిన్నదంటే సోకోలిపోతుంది. రోజు ఇన్సులేషన్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో సత్యసాయి వాళ్ళు కూడా 7,000-6,000 రూపాయలు ఇవ్వటమే కాక 16 మంది పిల్లలకి ఆపరేషన్ చేస్తానని ఒప్పుకోవడం. మరి సత్యసాయి చేతులెత్తి నమస్కారం చేయాలి. అదేవిధంగా ఇక మీదట ఎవరికైనా సరే ఆపరేషన్ చేయాల్సి వచ్చినా సరే మేము చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళతో పాటు ఒకరిద్దరైనా రూమ్ కేటాయించడం కానీ, భోజనం సదుపాయం కానీ పూర్తిగా ఉంచడం, అంతు చక్కెర వ్యాధి కానీ ఏదైనా 4 లక్షలు 3 లక్షలు లేక 2 లక్షలు అయిపోతే వైద్యానికి అనుకున్నది ఇంకా తగ్గదు అనుకున్నాం, అక్కడ పంపితే ఉచితంగా చేస్తానన్నాడు. మనకు ఆ మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారమే ఈ రామచంద్రపురంలోనే కాక చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పంపడం, వాడు అందుమాట ప్రకారం ఆపరేషన్ చేయించి పంపడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా దీన్ని అధిగమించాలి. నేను ఏదైతే కార్మిక శాఖలో ఉన్నానో ఆ కార్మిక శాఖను ఉపయోగించుకోవాలి, తద్వారా ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 80 ఫ్యాక్టరీలు ఉన్నాయి. అందులో ఉద్యోగాల అవసరాలు ఉంటాయి. వాళ్ళ దగ్గరికి ఇంకా నేను వెళ్ళలేదు. ఎందుకంటే కాకినాడ మనకి బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి మన పిల్లలకి వెంటనే వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది. కాబట్టి వాడికి మాత్రం నేను ఒకటే చెప్పాను, మీరు ఉద్యోగాలు ఎవరికి ఇస్తే నేను ఊరుకోను, అలాగే ఉండండి. మా లేబర్ ఇన్స్పెక్టర్లు వస్తారు, ఎంక్వైరీ చేసి నేను రిక్రూట్మెంట్ చేసుకుంటాను. ఒక 15 రోజులు 20 రోజులు ఆగండి, రెసిపీ అయిపోయినట్టు వస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను సుమారు నియోజకవర్గం తిరిగినప్పుడు 70 శ్మశానాలు
ఓవరాల్గా 103 వార్డులు అయితే, గ్రామాలు అయితే 103 ఉన్నాయి. దాంట్లో 70 శ్మశానాలు ఆధునీకరణ చేయాలి, మా సాయం చేయండి. అన్ని శ్మశానాల్లో కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పినప్పుడు దానికి కూడా అవకాశం ఉంది. ఏదైతే నేను కార్మిక శాఖ కింద ఉన్నానో 30,000 ఫ్యాక్టరీలు నాకు ఎన్ని ఉన్నాయి. సిఎస్ఆర్ ఫండ్స్ శ్మశానాలకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అతి త్వరలోనే ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ హాస్పిటల్లో, మన రామచంద్రపురం హాస్పిటల్లో 50 బెడ్లు సరిగ్గా లేవు, పరుపులు దుప్పట్లు సరిగ్గా లేవు అంటే వాళ్ళే ఒక ఫ్యాక్టరీ ఇవ్వడానికి అంగీకరించింది. అదేవిధంగా ఫిజియోథెరపీ ఏదైతే పారాలసిస్ స్ట్రోక్ వచ్చిందో వాళ్ళందరికీ ఫిజియోథెరపీ చేయించాలా, ఇది మన రామచంద్రపురంలో లేవు. సుమారు రోజు 500 నుంచి 700 రూపాయలు అవుతాం. ఇది చిన్నపిల్లలకు కానీ లేకపోతే ఈ పారాలసిస్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కానీ ఫిజియోథెరపీ. ఆ విషయంలో కూడా ఆల్రెడీ నేను కంపెనీతో మాట్లాడటం జరిగింది. అక్కడ మందులు నేనే ఇస్తాను. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం, మనకి రామచంద్రపురం నియోజకవర్గంలో వైద్య సదుపాయాలు కొద్దిగా తక్కువ ఉంటాయి కాబట్టి మనం చాలా మంది 170% మంది వైద్యానికి కాకినాడ వెళ్తారు. అలాగే ఆరోగ్యశ్రీలో ఏదైతే ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వో వాటికి కూడా మీరు వైద్యానికి వెళ్తారు. మీకు సుమారు 2 లక్షల రూపాయలు చెప్తే అది మేము మాట్లాడితే 40,000 మంది 40,000కి 50,000కి అవుతుంది. కాబట్టి మీరు ముందుగా జాయిన్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకుని మాకు తర్వాత ఫోన్ చేయడం కాకుండా ఒక నెంబర్ చెప్తాను. ఒక ఉద్యోగస్తుని కాకినాడలో పెట్టడం జరిగింది. అతను చిన్న ఫోన్ కాల్ చేస్తే మీ దగ్గరికి వచ్చి జాయిన్ చేయడం దగ్గర నుంచి మీ యోగక్షేమాలన్నీ అక్కడే చూసుకుంటాడు. కాబట్టి అతని నెంబరు 9010904993. మళ్ళీ చెప్తున్నారండి, 9010 మళ్ళీ 904993. మీకు కానీ మీ చుట్టుపక్కల వారు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నా సరే తీసుకెళ్ళవలసి వచ్చినా అతనే తీసుకెళ్ళి అన్ని మాట్లాడి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో మనిషికి అత్యంత బాధాకరం ఏంటంటే ఒక తల్లికి కానీ తండ్రికి కానీ ఆయన పిల్లలు అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ మృత్యుకు దగ్గర అయినప్పుడు వాడిని చూస్తూ డబ్బు ఖర్చు పెట్టలేక చావలా బతకాలని బతికే బతుకు అన్నింటికన్నా హీనమైంది. అలాంటి బతుకుని మనం వాటిని అధిగమించాలని ఇంచుమించు మేము చేసిన 3-4 మా పిఎస్ సతీష్ గారు నేను చేసిన 3-4 ట్రస్టులను ఫాలో అవడం కానీ దాన్ని అధిగమించాలని ఒక మీటింగ్ పెట్టినప్పుడు సుమారు 110 మంది పిల్లలతో పాటు తల్లిదండ్రులు రావడం జరిగింది. సుమారు అందులో 40 మందిని ఏం చేయడం, ఎందుకంటే మానసిక వికలాంగులు వాళ్ళు మంచం మీద ఉంటారు, వాళ్ళు తిండి పెట్టడం తప్ప వాళ్ళకి వైద్యం అనేది చేయడం, వాళ్ళు ఉన్నాడు అలాగే ఉండాలి. కాకపోతే 17 మంది తలసేమియా పిల్లలు, 6 హార్ట్లో హోల్స్ ఉన్న వాళ్ళు, హార్ట్ మూసుకున్న పిల్లలు, అలాగే షుగర్ పేషెంట్లు, అలాగే చిన్న చిన్న ఆపరేషన్ చేయించవలసిన పిల్లలు వచ్చినప్పుడు, అలాగే ఒక క్యాన్సర్ పేషెంట్ 1,60,000 రూపాయలు మందులు కావాలి, అలాగే కొంతమంది మందులు కావాలి మేము ఖర్చు పెట్టుకోలేకపోతున్నాం అన్న వాళ్ళ లిస్టు మొత్తం మీద ఒక దేవుడు పంపినట్టు ఒకరోజు నా చేపల్లో నేను కూర్చున్నప్పుడు సుమారు ఈ 100 రోజుల్లో 4 మెగా జాబ్ మేళాలు పెట్టడం జరిగింది. మిగతా కాన్స్టిట్యున్సీల నుంచి 800 మంది సెలెక్ట్ అయితే సుమారు 680-720 మంది రామచంద్రపురం నియోజకవర్గం నుంచి నిరుద్యోగ యువత మరి జాబులు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా
ఏదైతే ఈ ట్రాన్స్ఫర్లు ఉన్నాయో ఈ 15-20 రోజులు ఈ సెక్రటరీలు అయితే, ఈ విఆర్ఓలు అయితే, ఎంఆర్ఓలు, ఇది పోలీస్ శాఖ, అన్నింటి కోసం ఒక్కొక్క ఊరు నుంచే 4 గ్రూపులు వచ్చినాయి. ఆ 15 రోజులు, అలాగే 10 రోజులు ఎన్ని తీసుకుంటే, అలాగే నా శాఖకు సంబంధించిన మీటింగ్లు కానీ, ఇది క్యాబినెట్ మీటింగ్లు కానీ ఈ 3 నెలల్లో కూడా నిరంతరంగా అటు ఇటు తిరగటమే అయింది. మీ మధ్య లేకపోయాను. ఈలోగా నగ్గేరుగా గెలిచారు కదా, ఇక మన పనే ఉందని కొంతమంది, లేకపోతే పని చేయలేదని కొంతమంది, లేదా కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి 50,000 లక్ష రూపాయలు తీసేసుకున్నారంటని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే మా తాతలు కానీ, అలాగే నా తండ్రి కానీ కొన్ని కోట్లు సంపాదించాడు. నేను డబ్బులో పుట్టి డబ్బులో పెరిగాడు. నేను 50,000కి, 1,00,000కి, 2 లక్షలకి అలాగే మరి ముఖ్యంగా ప్రజల కంటి మీద కుడికి లేకుండా చేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అదే కానీ రద్దు చేయకపోతే మన ఆస్తి మీద మనకి పూర్తి అవుతలేదు. కనీసం ఒరిజినల్స్ కూడా ఇవ్వడం వైను. అలాగే మన పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఇలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే రద్దు చేయడం. అదేవిధంగా అన్నా క్యాంటీన్ సుమారు ఉదయం టిఫిన్ 2 పూట్ల భోజనం కేవలం 5 రూపాయలకే సుమారు 175 నియోజకవర్గాల్లో అన్నదానం జరుగుతున్న అన్నా క్యాంటీన్ వెలుగులో రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ 100 రోజులు కూడా నిరంతరం ఆయన పడుకోలేదు, అధికారులను పడుకోనవ్వలేదు, నాయకులను పడుకోనవ్వలేదు. ఈ 75 సంవత్సరాల్లో కూడా ఆయన ఒక మాట చెప్పారు, మళ్ళీ 95 చంద్రబాబు చూస్తారని ఆయన చూపిస్తా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిరంతరం ఆయన శాఖ జోలికి వెళ్ళాలన్నా, మనోహర్ గారి శాఖ జోలికి వెళ్ళాలన్నా భయం పుట్టే పరిస్థితి ఆయన తీసుకొచ్చారు. ఈవెన్ రికమెండేషన్ ద్వారా ట్రాన్స్ఫర్లు కూడా అవ్వని పరిస్థితి. నిక్కచ్చిగా అక్కడ ఏజెన్సీలు చేయాల్సి వస్తే చేయాలి అనే రూల్ పాస్ చేయడం. ఏదేమన్నప్పటికీ ఈ 100 రోజుల కూటమి ప్రభుత్వం చాలా సాఫీగా అయింది. అదేవిధంగా ఇంకా రామచంద్ర కట్టులో కానీ పొలంలో కానీ కావాలట్టడం మనం చూసాం. ఏ రోజు కట్టలేదు ఆయన. పైగా లక్షల కోట్ల అవినీతి చేసిన వ్యక్తి 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి చేతికి దొరుకుతుంది వెళ్ళిపోయాడు. అదేదో ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులే. ఏదేమన్నప్పటికీ నేను తొలిసారిగా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు వెనక చూపు చూడకుండా ఆ స్పీకర్ కూడా ఇవ్వకే చూస్తా ఉన్న సమయంలో సౌండ్లు వస్తున్నాయని వెనక్కి తిరిగి చూసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నల్లగడ్డ ఓటేషన్ లోపలికి వచ్చాడు జనాలు వేసుకుని. వెంటనే ఏ కోమ మునిగిపోయిందా అని చూసేటప్పుడు సేవ్ డెమోక్రసీ అని మొదలెట్టారు. 34 మంది వైసీపీ నాయకులు చంపేశారని చెప్పడం మొదలెట్టాడు. తర్వాత 10 రోజులు కూడా ఆ 10 పేర్లు 34 పేర్లు అంటే చెప్పబోయా అంటే ఒక్క పేరు చెప్పలేకపోయాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇందాక దాని చెప్తూ ఆయన 1000 రూపాయలు పెంచి 3000 నుంచి 4000 చేసి, అది కాక 3 నెలలకు 3000 కలిపి 7000, 65,18,000 మందికి 7,000 రూపాయలు పెన్షన్ అందజేయడం. అది 4,403 కోట్ల రూపాయలని ప్రజలకు అందజేయడం మీరు అందరూ గమనించారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి 250 పెంచుకుంటూ 4 సంవత్సరాల తర్వాత ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడం జరిగింది. ఇదేదో గొప్ప ముగిపోయినట్టు ఏ హామీలు నెరవేరట్లేదని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఈరోజు కనీసం టీటీడీలో ప్రసారాన్ని కూడా కల్తీ చేసిన వైను, అలాగే ప్రతి దాంట్లోనే అవినీతి, ప్రతి శాఖలోనే అవినీతి. ఏదేమన్నప్పటికీ ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఆయన మాట్లాడుతున్న మాటలు ఇతని మధ్య ప్రేమించిందా అనే